అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకు వచ్చేసాము, కావ్య ఊహాన్ లిపి. అండ్ ఈరోజు ఒక అండర్ రేటెడ్ మూవీ గురించి మాట్లాడదాం అనుకున్నాము, ఒక డబ్బింగ్ మూవీ మళ్ళీ చెలిలాగా. సో మూవీ పేరు ప్రియురాలు పిలిచింది, అది తెలుగులో. సో ఒరిజినల్ తమిళ్ పేరు కండుకుండే కండుకుండే. సో ఈ ప్రియురాలు పిలిచింది మూవీ 2000లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ జేన్ ఆస్టెన్స్ సెన్స్ అండ్ సెన్సిబిలిటీ బుక్ ఆధారంగా తీసిన మూవీ. ఈ మూవీని డైరెక్ట్ చేసింది రాజీవ్ మెనన్. అండ్ ఈ మూవీలో హీరోయిన్లుగా యాక్ట్ చేసింది మమ్ముట్టి, అబ్బాస్, అజిత్, టబు, ఐశ్వర్య రాయ్, అంతే. సో స్పెషల్ గెస్ట్ కూడా చెప్తావా? ఎవరు? రఘువరన్ కూడా కాదు, బేబీ శ్యామ్లీ. ఇంకొక అమ్మాయి ఉంటుంది, పూజా పాత్ర. ఓకే, బట్ ఆల్సో రఘువరన్. సో ఎనీవే, అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. సో లిపి నుంచి స్టార్ట్ చేద్దాము. సో లిపి, ఈ మూవీ నువ్వు ఎన్నిసార్లు చూసావు, నీకు ఎలా ఇష్టం? యాక్చువల్లీ నాకు ఈ మూవీ ఇష్టం, ప్రాబబ్లీ 2 or 3 times చూసుంటాను. బట్ నాకు యాక్చువల్లీ మూవీ ఇష్టం ఎందుకంటే నేను మూవీ చూసిన తర్వాత సెన్స్ అండ్ సెన్సిబిలిటీ బుక్ చదివా. బట్ మూవీ ఈజ్ ప్రాక్టికలీ బేస్డ్ ఆన్ ద బుక్. సో బుక్ లో pretty much ఎలా ఉంటుందో, సో బుక్ లో బేసికల్ ఎలా ఉంటుందో దాన్ని వాళ్ళు మన ఇండియన్ దానికి కన్వర్ట్ చేసి తీసారనమాట. సో నాకు అది వెరీ మెయిన్ పాయింట్. సో వెరీ మచ్ లైక్ ద బుక్, కాబట్టి నాకు అది ఇంకా ఎక్స్ట్రా నచ్చింది. అండ్ దెన్ ఆల్సో ఆబ్వియస్లీ మూవీ మొత్తం అందరు బ్యాక్ చేస్తారు. ఐశ్వర్య రాయ్, టబు, అజిత్, అబ్బాస్, ఈవెన్ వాళ్ళ మమ్మీ కూడా ఓవర్ యాక్షన్ బాగానే చేస్తూ ఉంటుంది, ప్రతి దానికి ఫుల్ ఫీల్ అయిపోతూ. అవును. బట్ ఓవరాల్ గా నాకు ఈ మూవీ అంటే చాలా ఇష్టం. బట్ ఒక నిమిషం, అక్కడికి వెళ్ళే ముందర నేను ఒక చిన్న జోక్ చెప్తాను. అందులో ఐశ్వర్య ఒక సీన్ లో నడుచుకుంటూ వెళ్తుంటే కాలు బెనుకుతుంది. అప్పుడు అబ్బాస్ ఎత్తుకుని ఇంటికి తీసుకొస్తాడు కదా ఏదో పాట పాడుతూ. వాళ్ళ మమ్మీ ఆ సీన్ లో అబ్బాస్ చూసి రా బాబు రా రా రా, అందుకని నువ్వెవడ బై మా అమ్మాయిని ఎందుకు ఎత్తుకొస్తున్నావు లాగా కాకుండా ఓ ఫుల్ రా బై రా రా రా, ఓ రండి రండి అనుకుంటూ. ఓకే కావ్య. ఓకే, ఈ మూవీ 2000లో రిలీజ్ అయిందన్నావు కాబట్టి నేను ఆలోచించుకుంటే అప్పటికే నా 10th క్లాస్ అయిపోయింది అనమాట. నేను ఇంటర్ ఫస్ట్ జాయిన్ అవ్వకపోయే ముందు అది. సో నాకు ఈ మూవీ గురించి ఎప్పుడు తెలిసిందంటే, నేను ఒకసారి బయట ఆడుకుంటున్నాను, మేబీ మనం క్రికెట్ ఆడుతున్నామో ఏదో అనుకుంటాను. అప్పుడు మన ఎదురుగుండా పద్మజ అపార్ట్మెంట్ లో ఫుల్ లౌడ్ మ్యూజిక్ తోటి గంధపు గాలి మ్యూజిక్ పెట్టారు, చాలా ఎక్కువ వాల్యూమ్ తోటి. నేను క్రికెట్ ఆడుతూ ఒక సెకండ్ ఆగిపోయి పాస్ అయిపోయి ఫుల్ మెస్మరైజ్ అయిపోయాను ఆ సౌండ్ కి. నిజంగా అదే నా ఇంట్రొడక్షన్. నాకు ఆ మూవీ ఆ ఇంట్రొడక్షన్ ఆ పాటల వల్లే ఎంత బాగుంది పాట అసలు అని చెప్పి. తర్వాత నీ గుర్తుందా, మనమే వెళ్ళాం మూవీకి, అమ్మ రాలేదు మనతో థియేటర్ కి. మనమే నడుచుకుంటూ లైక్ ఆటో వెళ్ళిపోయి మన ముగ్గురు చూసి వచ్చే మూవీ. నేను చెప్తాను కాదు, ఆ మూవీకి మనం వెళ్ళినప్పుడు కజిన్స్ తోటి వెళ్ళాం మాకు ఆ సినిమాకి. లేదు ఆగు నీ చెప్పని. ఆ మూవీకి కజిన్స్ తోటి వెళ్ళాము. ఆ మూవీ అప్పుడే లచ్చి వచ్చాడు మనం పిక్ చేసుకోవడానికి సంథింగ్ ఏదో. శ్రీకర్ వెళ్ళేసేసి వచ్చి అక్కాయ్ లచ్చి బావా కారుని చెట్టు కింద పార్క్ చేశాడు అని చెప్పాడు మనకి. మనమేమో ఏ చెట్టు కింద అన్నాము, అటు ఇటు మొత్తం అంతా వెతికి 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 ఎస్టీడీ బూత్ నుంచి లచ్చి సెల్ ఫోన్ కి కాల్ చేసాము. ఆ మూవీ గుర్తున్నంత వరకు మన ముగ్గురమే వెళ్ళాము. ఊహాన్ని కనీసం ఏదో గుర్తున్నట్లుందా? లిపి, నాకు నువ్వు చెప్తా ఉంటే అలా గుర్తొస్తా ఉంది. అవును, అప్పుడు ఉంది మనం సినిమాకి వెళ్ళినప్పుడు. ఆబ్వియస్లీ అక్కుంది. సమ్మర్ హాలిడేస్, ఇంకా శ్రీకర్ ఇద్దరు ఉన్నారు. అవును, శ్రావ్య శ్రీకర్ ఇద్దరు ఉన్నారు. లచ్చి వచ్చాడు సంథింగ్ ఏదో మొత్తానికి. శ్రీకర్ ని తీసుకెళ్లి కార్ ఎక్కడ ఉందో చూపించాడు. బ్యాక్ టు మూవీ ఏదో స్టోరీ చెప్పేస్తున్నావు. బ్యాక్ టు మూవీ ఏంటంటే, అప్పుడు నేను మూవీకి వెళ్ళినప్పుడు నాకు ఆ స్టోరీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ ఎందుకు నచ్చిందంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ రెండింటిని అసలు మనం డీకపుల్ చేయలేము. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల అసలు
ఆ మొహంలోని ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ స్కిల్స్ అన్ని బయటకు వస్తాయి. ఆ స్టోరీలో ఉన్న పరితత్వత్వం బయటకు వస్తుంది. అది నా ఒపీనియన్. సీరియస్లీ ఏఆర్ఎం లేకపోతే ఆ స్టోరీ జీరో. అది నా పాయింట్. యా, నేను దానికి ఏకీభవిస్తున్నాను. అంటే కాదు, అంటే రెహమాన్ మ్యూజిక్ నేను కూడా ఏకీభవిస్తా, కానీ పరితత్వం అంటే ఏంటో నాకు తెలీదు. అంటే పూర్తిగా లైక్ కంప్లీట్నెస్. యా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నాకు ఆ మూవీ ఇంట్రొడక్షన్ అలా పద్మజ అపార్ట్మెంట్స్ లో మ్యూజిక్ తోటి ఇంట్రొడ్యూస్ అయింది ఒక మూవీ. తర్వాత ఆఫ్ కోర్స్ టీవీలో మనకి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి. తర్వాత మన మూవీకి వెళ్ళి చూసినప్పుడు కూడా నాకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లనే చాలా మూవీ స్టోరీ చాలా ఎన్హాన్స్ అయినట్లు, అందరూ యాక్టింగ్ చాలా ఎన్హాన్స్ అయినట్లు అనిపించింది. ఎందుకంటే మన మూవీ మాట్లాడుకుందాము, కొన్ని సీన్స్ లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే ఆ సీన్స్ పండవ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో మెయిన్ ఎగ్జాంపుల్ లైక్ లాస్ట్ క్లైమాక్స్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే అజిత్ టబు ఫర్ ఫీలింగ్ వస్తే మనకి ఏంటి వీళ్ళిద్దరు ఫీలింగ్స్ అనుకుంటాం. కాకపోతే ఆ మ్యూజిక్ వల్లనే అసలు ఆ సీన్ అంతా హైలైట్ అయ్యి నాకు ప్రతిసారి ఆ సీన్ కి ఇమోషన్ అయిపోతుంది. నేనైతే ఏడుస్తుంటాను. ఎనీవే నేను కూడా. కాకపోతే అట్ ద సేమ్ టైం సారీ కాకపోతే చెప్పు ఎట్ ద సేమ్ టైం చెప్పు. దాన్ని నాకు చెప్పమంది ఊహాను అనుకున్నా. కాదు, అట్ ద సేమ్ టైం పాపము వాళ్ళిద్దరు యాక్షన్ కూడా బాగా. టబు మొహంలో ఫీలింగ్స్ తెలుస్తాయి, అజిత్ మొహంలో ఫీలింగ్స్ తెలుస్తాయి, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఈవెన్ వాళ్ళ మమ్మీ మొహంలో కూడా ఫీలింగ్స్ తెలుస్తాయి, ఐశ్వర్య రాయ్ మొహం ఎవ్రీబడీలో ఉంటాయి. అన్లైక్ మొన్న శివయ్య మూవీ లాగా కాకుండా. సో అంటే శివయ్య మూవీ లాంటి వాటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ నెసెసరీ. ఇలాంటి మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇలాంటి సీన్స్ కి ఇలాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ ఎన్హాన్సింగ్. బట్ ఓవరాల్ గా మ్యూజిక్ ఇస్ లైక్ అంటే మ్యూజిక్ ఇస్ లైక్ బియాండ్ ఎక్స్ట్రాడినరీ. ఆబ్వియస్లీ క్యూట్ టెడీ బేర్. యా. సో ఎనీవే నేను ఈ మూవీ చాలా సార్లు చూసాను. ఇంకా చెప్పలేదు, చెప్తున్నాను. నేను చాలా సార్లు చూసాను. లిపిలాగా 2 సార్లు. నేను చాలా రివాచ్ చేయడం ఎక్కువ. నాకు చాలా సార్లు చూసాను. నాకు దీంట్లో కామెడీ సీన్స్ కూడా చాలా ఇష్టం. పిల్లికి పెళ్లి చేస్తారు, నాకు ఇష్టం అలాంటి కామెడీ సీన్స్. నాకు కోట శ్రీనివాసరావు క్యారెక్టర్. సారీ టు ఇంటరప్ట్ ఊహా, ఇందాక మాట్లాడట్లేదు. బట్ ఆ పిల్లికి పెళ్లి చేయడం కూడా బుక్ లోంచి తీసుకున్నదే. అవునా? బుక్ లో ఉంటుంది. వాళ్ళ మమ్మీకి పెళ్లి పిచ్చి ఉంటే అలానే పక్కింటి పిల్లని తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ ముందర పెళ్లి చేస్తే వాళ్ళ మమ్మీ అలానే లేచి కూర్చుంటుంది అనమాట. ఈవెన్ పిల్లకి పెళ్లి కూడా బుక్ లో నుంచి తీసుకున్నది. సో అందుకని నాకు అది ఇంకా ఎక్స్ట్రా నచ్చింది. ఓకే, కంటిన్యూ. ఆ కోట శ్రీనివాసరావు డబ్బింగ్ ఆయన కామెడీ సీన్స్ అన్ని నాకు చాలా ఇష్టం. నాకు చాలా యాక్ట్ చేస్తాడు ఈ మూవీలో. అండ్ మమ్ముట్టి కూడా చాలా బాగా యాక్ట్ చేస్తాడు. అండ్ హైలైట్ అయితే డెఫినెట్లీ నేను 2 హైలైట్స్ అని చెప్తాను. ఒకటేమో నాకు ఐశ్వర్య రాయ్ చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఈ మూవీలో. సో అది నాకు వెరీ బ్యూటిఫుల్. అది. అండ్ సెకండ్ థింగ్ ఏ రెహమాన్ మ్యూజిక్. సో ఈ 2 లేకపోతే మూవీ బాగుండదు. ఓకే, దానికన్నా ఓకే నేను తప్పు కూడా చాలా బాగా చాలా అందంగా ఉందని చెప్తాను. ఇద్దరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటీ, బట్ ఇద్దరు ఈక్వల్లీ బ్యూటిఫుల్. కాకపోతే డిఫరెంట్ వే ఆఫ్ బ్యూటీ అని ఎక్కువ బ్యూటిఫుల్ అనిపిస్తుంది నాకు. ఓకే. అండ్ నన్ను అడిగితే కనుక నేను ఈవెన్ రఘువరన్ కూడా ఎక్స్ట్రీమ్లీ హ్యాండ్సమ్ అని అంటాయి మూవీలో. అక్కకి టబు అండ్ ఐశ్వర్య ఎలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటిఫుల్, నాకు అజిత్ అబ్బాస్ అండ్ రఘువరన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్సమ్. నేను రఘువరన్ ఫ్యాన్, జస్ట్ FYI. నాకు అబ్బాస్ మరి అంత మంచి యాక్టింగ్ నాకు అంత మంచిగా ఏం నచ్చడు, కానీ అజిత్ ఇష్టం నాకు. అబ్బాస్ కంటే రఘువరన్ ఇష్టం నాకు. కాకపోతే ఈ మూవీ కాస్టింగ్ గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఎంత పర్ఫెక్ట్ కాస్ట్ కదా. లైక్ 3 sisters, టబు, ఐశ్వర్య, బేబీ శ్యామలి, ముగ్గురు బ్యూటిఫుల్. వాళ్ళ మదర్ ఏమో శ్రీవిద్య, చాలా వెల్ నోన్ యాక్ట్రెస్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ వైఫ్ ఎవరు? కమల్ హాసన్. ఓకే, కానీ బాగుంటుంది ఆవిడ చూడడానికి, కొంచెం మొహం కలకలగలాడుతూ ఉంటుంది. బట్ అదొకటి. తర్వాత యాక్టర్స్ చూసుకుంటే మమ్ముట్టి, నాకు తెలిసి నేను అదే ఫస్ట్ అనుకుంటా మమ్ముట్టి సినిమా చూసింది, టు బి క్వైట్ ఆనెస్ట్. మమ్ముట్టి, అబ్బాస్, అజిత్, ముగ్గురు 3 హ్యాండ్సమ్. చూడలేదా మమ్ముట్టిది దయ్యం మూవీ? కాదు అక్క, అది తర్వాత కదా అక్క, తర్వాత వే లేటర్. అక్క మనం ఒక మూవీ ప్రివ్యూకి వెళ్ళాం అక్క, నాకు గుర్తుంది. ఎనీహూ, బాలచంద్ర మూవీ. ఓకే, బట్ ఎనీవే, సో అదొకటి. తర్వాత ఎంత మంచి పర్ఫెక్ట్ కాస్ట్ కదా. తర్వాత రఘువరన్ లో ఒక గెస్ట్ అపియరెన్స్, అది చాలా బాగుంటుంది. తర్వాత డీనో మోరియా అంటారు, ఒక గెస్ట్ అపియరెన్స్. పూజా పాత్ర గెస్ట్ అపియరెన్స్.
ఏ రమన్ So ఉంటాడు గెస్ట్ అపియరెన్స్ అవార్డ్ తీసుకుంటాడు. what? అక్క హౌ కుడ్ యూ అవార్డ్ ఫంక్షన్ లో అది స్నిప్పెట్ అంతేగాని గెస్ట్ అపియరెన్స్ కాదు. ఆ స్నిప్పెట్ నే గెస్ట్ అపియరెన్స్ అని అంటారు అనమాట. వేరే దాంట్లో రెహమాన్ అలా చూపించారు. నేను ఇంకా నిజంగా వచ్చి యాక్టింగ్ చేస్తానని ఆలోచిస్తున్నాను. కాదు, అది ఉంటే అవార్డ్ షోలో ఒకే స్నిప్పెట్ అంతే. దట్ ఈస్ కాల్డ్ గెస్ట్ అపియరెన్స్. ఓకే, బట్ నా పాయింట్ ఏంటంటే ఇంత మంచి పర్ఫెక్ట్ కాస్ట్ ని ఆర్కెస్ట్రేట్ చేసినందుకు డైరెక్టర్ ని మెచ్చుకోవాలి. బై ద వే డైరెక్టర్ మంచి కమెడియన్. ఎవరు ఆ కమెడియన్స్? ఓకే, బట్ ఆ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ కూడా చాలా హ్యాండ్సమ్. కాదు అక్క భాషలో చెప్పాలంటే ఈవెన్ పాప మా పిల్లి పిల్లలు కూడా ఎంత బాగా చేసే వాళ్ళ క్యూట్ పిల్లి పిల్లలు, పర్ఫెక్ట్ కాస్టింగ్. బట్ నా పాయింట్ ఏంటంటే ఆ డైరెక్టర్ కూడా రాజీవ్ మీనన్ అనమాట. అతను ఒరిజినల్లీ అతను ఫోటోగ్రాఫర్, లైక్ మణిరత్న మూవీస్ కి ఫోటోగ్రఫీ, బాంబే మూవీకి ఫోటోగ్రఫీ అతనే లిపి. సో అతనే కదా మూవీలో రోజా మూవీలో. ఎగ్జాక్ట్లీ, రోజా మూవీలో మణిరత్నం అడిగారు నా రోజా మూవీలో హీరోలో యాక్టింగ్ అని. అయితే లేదు నాకు ఇష్టం లేదు అని చెప్పాడు, నేను బిహైండ్ ద స్క్రీనే ఉంటానని చెప్పాడు. సో అందుకని ఫోటోగ్రఫీ తర్వాత ఈ మూవీ డైరెక్షన్. నాకు తెలిసి ఈ మూవీ ఇంకా మెరుపు కలర్లు, ఇమాజిన్ లైక్ ద సేమ్ డైరెక్టర్. సో ఆ రెండు మూవీస్ కి మనం బాగా కనెక్ట్ అవుతుంటాం. మెరుపు కలర్లు ఒకసారి మనకి గుర్తుందా, మనం ఒకసారి టాప్ 10 మూవీస్ చేసినప్పుడు ఈ మూవీ చెప్పుకున్నాం, టాప్ 10 లో ఉందని. ముగ్గురికి ఉంది ఈ మూవీ టాప్ 10 లో. సో అది ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా. టాప్ 10 మూవీస్ లో నేను చెప్పాను నాకు ఉందని, నువ్వు కూడా చెప్పావు, లిపి కూడా చెప్పింది. ఓకే, నాకు గుర్తులేదు, బట్ ఎస్ నేను నమ్ముతున్నా అక్క. నేను ఏమని చెప్పామంటే ఒకవేళ నేను టాప్ 10 లో ఉందంటే నువ్వు రిపీట్ చేయక్కర్లేదు, లేవు రిపీట్ చేయక్కర్లేదు అలా అన్నారు. కాకపోతే మీ ముగ్గురు చెప్పారు నా టాప్ 10 లో ఉంది అని. ముగ్గురు కాదు, ఇద్దరే. ఓకే సరే. ఇంతకీ కొన్ని జోక్స్ ఏమైనా రాసుకున్నావా ఆయనది? నేను జోక్స్ రాసుకోలేదు. యు మీన్ అన్లైక్ ద అంటే ఆ పెళ్లిళ్ళకి పెళ్లి కాకుండా వేరే ఇంకేమైనా జోక్సా? జోక్స్ అవుతుంది చాలా బాగా ఉంటాయి. కానీ నేను జోక్ కాదు కానీ లైక్ నాది చెప్పాలి, నా రివ్యూ చెప్పాలి అంటే ఈవెన్ దోబూజ్ లాటేలో పాట ఉంటుంది చూడు, దాని తర్వాత మమ్ముట్టి వస్తాడు తాగేసి కింద పడిపోతాడు, కాలు ఊడిపోతుంది, అది కూడా బుక్ లోంచే తెలుసా? అక్క నవ్వకక్క, అది కూడా బుక్ లో. యా, లైక్ ప్రాపర్ అడాప్టేషన్. నాకు అందుకనే నచ్చింది. ఎందుకంటే చాలా వరకు ఇలాగ బుక్స్ అడాప్టేషన్ ఉన్నప్పుడు చాలా వరకు మార్చేస్తారు, కట్ చేస్తారు. బట్ ఈ మూవీ మాత్రం లైక్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్. నేను మూవీ చూసాక బుక్ చదివాను కాబట్టి నాకు బుక్ చదువుతుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాస్ క్యారెక్టర్ పేరు విలబీ. సో నేను విలబీ గురించి చదువుతున్నప్పుడల్లా నాకు ఇలా కళ్ళ ముందు ఇలాగ అబ్బాస్ అనమాట, ఎందుకంటే నేను ఆల్రెడీ మూవీ ఇంతకు ముందర చూసాను కాబట్టి. అండ్ దెన్ ఆ బుక్ చదువుతుంటే లైక్ నువ్వు చెప్తా ఉంటే నాకు గుర్తొస్తా ఉంది టైప్స్ లోనే నాకు కనెక్ట్ అయింది. నాకు లిటరలీ నాకు అందుకని నాకు ఆ పిల్లి స్టోరీ ఇంకా చాలా బాగా గుర్తు. లిటరలీ ఓ మై గాడ్, ఓకే ఈ పిల్లిని నిజంగా బుక్ లోంచి తీసుకున్నాను, ఇంకా వాళ్ళు క్రియేట్ చేస్తారు అనుకున్నాను అనమాట. ఆ బుక్ లో కూడా తాబు దురదృష్టవంతురాలేనా? ఇన్ అ వే యస్. అంటే మరి ఇలాగ జాతకాలు లాంటిది కాదు కానీ ఇలాగ అన్ఫార్చునేట్ పర్సన్ టైప్స్ ఉన్నాయి. సో నాకు ఒకటే ఒక నెగటివ్ ఈ మూవీలో ఏంటంటే డబ్బింగ్ కొంచెం మంచి అమ్మాయి తోటి బాగుండేది, కానీ ఆ శైలజ డబ్బింగ్ ఒకటే నాకు నచ్చలేదు మూవీ మొత్తంలో. యాక్చువల్లీ నాకు బాగానే అనిపించింది, బట్ ఐఎమ్ సో సారీ. బ్యాక్ టు ద బుక్. బుక్ లో బేసికలీ ఓకే చెప్పు కాదు, బుక్ లో ఇప్పుడు బేసికలీ ఇప్పుడు ఇలాగ వీళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ టైప్స్ లో కొంచెం మోడర్న్ టైప్ లో చూపిస్తారు కదా. బట్ ఆ పాతకాలం దాంట్లో ఏంటంటే ఒక లాక్ ఆఫ్ హెయిర్ ఇస్తారనమాట. సో లైక్ అలాగా హెయిర్ ఒక లాక్ ఇచ్చేసేసి వాళ్ళు కనుక ఆ హెయిర్ కనుక పెట్టుకున్నారు ఆర్ అడిగారు అంటే దట్ బేసికలీ మీన్స్ ఆ డేటింగ్. సో దాంట్లో విలబీ అండ్ ఐశ్వర్య క్యారెక్టర్ ప్రిటీ మచ్ అంతే అనమాట. లైక్ ఇలాగ నా లాక్ ఆఫ్ హెయిర్ ఇచ్చాను, లేకపోతే తన దగ్గర హూస్ హెయిర్ ఈజ్ ఇట్ అని అడిగినప్పుడు ఇలాగ అమ్మాయి హెయిర్ అంటే ఓకే మీ ఇద్దరు డేటింగ్ ఆ టైప్స్ లో అదనమాట. బట్ ఎనీహో ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ దట్. నాకు అర్థం కాలేదు. సో పాత కాలంలో కాదు, ఇప్పుడు నార్మల్ గా ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇస్తారు చూడు, ఆ టైప్స్ లో పాత కాలంలో లైక్ ఓకే వీఆర్ కమిటెడ్, లైక్ వీఆర్ డేటింగ్ టైప్స్ లో ఉన్నప్పుడు ఇలాగ ఫేస్బుక్ స్టేటస్ లు మార్చుకోవడం కాకుండా అమ్మాయి ఒక లాక్ ఆఫ్ హెయిర్ ఇస్తుంది అబ్బాయికి, అండ్ దెన్ ఆ అబ్బాయి అది భద్రంగా దాచిపెట్టుకుంటాడు అనమాట. వి టాకింగ్ జేన్ ఆస్టిన్, సో 18th century ఆర్ 19th century. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడంటే ఇంకేమైనా ఉన్నాయి పాయింట్స్ చెప్పండి.
యా Oh. సో చెప్పు లిపి. లేదు ఓకే నేను చెప్పచ్చా ఫస్ట్ పాయింట్. ఎస్ నాకు ఈ సినిమాలో నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ తమిళనాడు విలేజ్ అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుందో, వాళ్ళ ఇల్లు ఎంత బాగుంటుంది కదా, చక్కగా ఇలాగా ఎంటర్ అయితే మండపము వెనకాల ఒక మిడిల్ లో ఒక దాన్ని ఏమంటారు లిపి ఇలాగ వాళ్ళు కొట్లాడతారు చూడు వాళ్ళ పిండితోటి, ఆ ఏరియా ఓపెన్ ఏరియా లైక్ ఆ బ్యూటిఫుల్ విలేజ్. తను మంచి పంటలు, తర్వాత వాళ్ళు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏదో కొలను ఏమంటారు కొలనా కొలేరు, సో కదా పాండ్, సారీ నేను కన్ఫ్యూజ్ చేశాను. ఒక చిన్న ఉంటుంది కోనేరు, కోనేరులో యా సారీ కోనేరులో వాళ్ళ ఇంట్రడక్షన్ కదా, ఫస్ట్ ఐశ్వర్య లేస్తుంది, తర్వాత తబులు వేస్తుంది, తర్వాత బేబీ షామ్లీ వేస్తుంది కదా. సో అలాంటి విలేజ్ అంతా బ్యూటిఫుల్. ఓకే స్టెప్స్ పై కూర్చుంటుందట. ఓకే బట్ ఎనీవే ఆ సీన్ లో మనకి ఆ బ్యూటిఫుల్ విలేజ్ కనిపిస్తుంది. తర్వాత పల్లికాయ గోరింకప్పుడు మంచి విలేజ్ కనిపిస్తుంది. తర్వాత ఆ పాట, తర్వాత వాళ్ళ హౌస్ చాలా బ్యూటిఫుల్ హౌస్ బాగుంటుంది. తర్వాత వెళ్ళేప్పుడు ట్రైన్ స్టేషన్ కి ట్రైన్ వస్తుంటుంది, లైక్ తన ఒక ఓల్డ్ స్టైల్ కార్ లో వెళ్తూ ఉంటుంది. సో ప్రిన్సిపల్ లాగా ఉన్నప్పుడు, సో ఐ డోంట్ నో లైక్ వెరీ ఓల్డ్ తమిళనాడు విలేజ్ చాలా నచ్చింది. ఇంతకీ ఐశ్వర్య పాటలు టబ్బుకు ఒకటే పాట ఉందా ఈ సినిమాలో? గంధపు కాలి ఒక షేడ్ సాంగ్ ఉంది, దోబుచ్చులాటేలా. ఈవెన్ దో అందులో ఎక్కువ మెజారిటీ మళ్ళీ ఐశ్వర్య ఎక్కే ఉంది. కాదు, తొంగి చూసే మళ్ళీ ఓన్లీ ఐశ్వర్య. ఏ మాయరా కవిత అది కూడా ఐశ్వర్య రాయ్. పల్లిక గురించి ఐశ్వర్య రాయ్. స్మైలో కొంచెం వస్తుంది. పూజ పాత్ర ఓకే, ఒక 1-2 సీన్స్ కరెక్టే. యూర్ రైట్, ఆల్మోస్ట్ లైక్ ఐశ్వర్య రాయ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కరెక్ట్. ఓకే ఐఎమ్ సో సారీ బట్ బ్యాక్ టు చెప్పు. మర్చిపోయాను ఆ పాయింట్ నువ్వు అలా అనేసరికి. బుక్ చెప్పు. కాదు, బుక్ లో కూడా డ్రైనేజ్ లో పడిపోతుందా? కాదు, బుక్ లో కూడా పాట ఉంది. అమ్మాయి బుక్ లో కూడా నిజంగానే చాలా బాగా పాడుతుంది. బై ద సేమ్ టైం అమ్మాయి హార్ట్ ప్లే చేస్తుంది. ఆ దోబూచులాటేల పాట బుక్ లో అమ్మాయి హార్ప్ ని ప్లే చేస్తూ అమ్మాయి కజిన్ ఇద్దరు కలిసి పాడతారనమాట. పాడుకుంటూ ప్లే చేస్తున్నప్పుడు ఆ మేజర్ వస్తాడనమాట. సో పాతకాలం కాబట్టి హార్ప్, సినిమా కాబట్టి డాన్స్. నాకు యాక్చువల్లీ సీన్ నాకు నచ్చుతుంది, ఎందుకంటే అతను ఫుల్ సెల్ఫ్ పిటీనెస్ తో ఒక బెటర్ మనిషిలా ఉంటాడు కదా. అయితే కాలు ఊడిపోతుంది కదా, అయితే వచ్చి తిడతారు, మీరు మీకోసం దేశం కోసం నేను నా కాలు ఆస్తే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇండియా కూర్చొని టీవీలో చూస్తున్నారు, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు అని చెప్పి తిడతారు కదా. అయితే ఎందుకలా అరుస్తున్నారు, బతికే ఉన్నారు కదా అని చెప్పి అయిపోతుంది. టబ్బుది కొంచెము పద్ధతిగా నిజంగా పెద్ద సిస్టర్ లాగా పనిచేస్తూ అలా, ఈ అమ్మాయి పటాకాయ లాగా అందరిపైన అరుస్తూ అలా ఉంటుంది ఐశ్వర్య. కాదు, నాకు నచ్చింది నిజంగా. యాక్చువల్ బతికే ఉన్నాడు కదా, అప్పుడు అతను దాంతో అబ్బాయి పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అప్పటి వరకు ఏదో ఒక విక్టిమ్ లాగా, ఓకే నేను వరల్డ్ వార్ లో ఇలా కాల్ లూజ్ అయిపోయింది ఇలా ఫుల్ సాడ్ గా ఫీల్ అవుతూ బిటర్ మ్యాన్ లాగా ఉంటాడు. కాకపోతే అమ్మాయి వచ్చి ఎందుకు అలాగా నెప్పుకుంటున్నారు, గిచ్చుకుంటున్నారు, ఏదో వెరైటీ వర్డ్ ఏదో యూజ్ చేస్తుంది, బతికే ఉన్నారు కదా మీరు అని చెప్పి తిట్టిపోతుంది. కాదు, నాకు ఆ మూవీలో నచ్చే ఇంకోటి చెప్పనా, బేబీ షామ్లీ ఉంటుంది కదా, సంథింగ్ ఏదో వాళ్ళ మదర్ అండ్ 3 daughters ఏదో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు టబ్బు అంటుంది, దీనికి సార్ సివి రామన్ ని తీసుకుని రామ్మా టైప్స్ ఏదో అంటే, సార్ సివి రామన్ కాదు నాకు జగదీష్ చంద్ర బోస్ కావాలి నా సంథింగ్ లైక్ ఏదో సంథింగ్ సైంటిస్ట్ గురించి మాట్లాడుతుంది ఆ పిల్ల. నాకు అది నచ్చింది. అందులో తను చాలా గుడ్ స్టూడెంట్, సైంటిస్ట్ ఫార్మ్ కి తీసుకెళ్తే నాకు దీన్ని స్పెసిమెన్ కావాలి అని చెప్పి తీసుకుంటా. అవును, ఎగ్జాక్ట్లీ. పాపం వాళ్ళ పని మనిషి కూడా చాలా లాయల్, వీళ్ళని ఫ్యామిలీలోంచి గెంటేస్తే పాపం వాళ్ళ పని మనిషి కూడా వెనకాల తనతో పాటు వెళ్తూ ఉంటుంది. సో వెరీ కైండ్ అండ్ లాయల్ పని మనిషి. ఇంకొకటి నాకు నచ్చింది మమ్ముట్టిది సెల్ఫ్లెస్ లవ్. పాపము ప్రేమ నేను మర్చిపోయే లోపు
ఈవెన్ వాళ్ళ బాబాయ్ రావడము, ఐదు తీసుకోవడము, వాళ్ళ పిన్ని ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ బాబాయ్ పైన ఉండడము, వాళ్ళ బాబాయ్ చచ్చిపోవడము, వాళ్ళ పిన్ని మారడము. యా, అది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కదా మూవీలో. అవును. బట్ అది కూడా అది కూడా బుక్ లో నుంచే ఉన్నది. సో నాకు అది కూడా నచ్చింది. లైక్ ఏమీ మోడిఫికేషన్స్ అనేవి లేకుండా, లైక్ ట్రూ అడాప్టేషన్. అండ్ దెన్ నాకు ఇది కూడా నచ్చింది, అందులో టబు స్కూల్ ప్రిన్సిపల్, అండ్ దెన్ ఈ అమ్మాయి ఏమో డాన్స్ టీచర్. వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అన్నప్పుడు టబు అంటుంది, అమ్మా మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, నా దగ్గర చదువు ఉంది, దీని దగ్గర సంగీతం ఉంది. ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. చాలా కాన్ఫిడెంట్, లైక్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటుంది. కానీ అబ్బాయి డిగ్రీలు ఉండవు. వాళ్ళంట రఘువరన్ అంటారు కదా, నువ్వు ప్రోగ్రామ్ మేనేజర్ ఏదో ప్రోగ్రామింగ్ చేసావు కానీ నీ దగ్గర డిగ్రీ లేదు, కానీ ప్రిన్సిపల్ అంటున్నావు అన్నాడు కదా. సో చదువు ఉంది అంటే పాపం ఎక్స్పీరియన్స్ ఉంది కానీ డిగ్రీస్ లేవు. యా, ప్రాబబ్లీ. అండ్ దెన్ ఆల్సో వాళ్ళ తాతయ్య డబ్బాని చూపించి వివివి అంటాడు చూడు, అది యాక్చువల్ గా పంచతంత్రము కాదు. మూవీ పేరు ఏంటక్క? కమల్ హాసన్ అండ్ సిమ్రన్ మూవీ ఇంకొకటి బ్రహ్మచారిలో కూడా pretty much more or less the same thing. ఆ సేమ్ ది కాపీ కొట్టారు. అందులో కూడా తాతయ్య సంథింగ్ ఏదో వీలునామా గురించి చెప్పడానికి ట్రై చేస్తుంటాడు, బట్ వాట్ ఎవర్. కాకపోతే యా, అండ్ అగైన్ అది కూడా బుక్ లో నుంచే. నాకు ఈ టబ్బు ఇల్లు కొనుక్కున్నప్పుడు చాలా సంతోషం వేసింది. యా, కానీ ఎంత మంచిగా చూపిస్తారు కదా. ఒక ట్రక్ లోంచి వెళ్తున్నప్పుడు వాళ్ళ ట్రక్ వెనకాల కూర్చుంటారు అందరూ, చాలా నాచురల్ గా. తర్వాత ఇది మన ఇల్లు, అప్పుడు దీవాలి టైంకే వెళ్తారు వాళ్ళ ఇంటికి. బాగుంటుంది, హార్ట్ వార్మింగ్ సీన్. ఇది మన ఇల్లు. అప్పుడే సర్ సివి రామన్ సీన్ కూడా గంటే లేరు అని చెప్పి ఏదో అంటాడు. సర్ సివి రామన్ సీన్ టబ్బు పెళ్లి చూపులప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే ఓకే. అంటే అప్పుడు ఎందుకంటే వాళ్ళు బాల్కనీలోకి వెళ్తారు, బాల్కనీలో అందరు లైన్ గా నుంచుంటారు, మంచిగా ఒకరినొకరు హగ్ చేసుకుంటారు, వెనకాల తప్పకాలు పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరు గంటే లేరు అని చెప్తుంది. నాకు ఆ సీన్ చాలా ఇష్టం. నాకు ఇష్టం, చాలా చాలా బాగుంటుంది మూవీ. లైక్ అదే నేను చాలా కనెక్ట్ అయ్యాను. మేబీ మన రెగ్యులర్ ఆడియన్స్ ఈ మూవీ ఇదేం సోది మూవీ అనుకోవచ్చు, కాకపోతే చాలా ఈ మూవీకి మేమైతే చాలా బాగా కనెక్ట్ అయిపోయాము. నేనైతే చాలా ఎక్కువ రీవాచ్ చేశాను ఈ మూవీ. ఇయర్ లో అట్లీస్ట్ ఒక వన్స్ ఆర్ ట్వైస్ వాచ్ చేస్తా ఉంటాను. నాదంతా వాచ్ రేట్ లేదు కానీ నేను ఆ సాంగ్స్ మాత్రం వెరీ రెగ్యులర్ గా వింటూ ఉంటా. బట్ యా, నా ప్లేలిస్ట్ లో ఉంటాయి ఆ పాటలు. బట్ ఎక్కువ ఇష్టం ఈ పాటలు. చెప్పా కదా, ఎందుకంటే ఇతను ఫోటోగ్రాఫరే, డైరెక్టర్ కాబట్టి ప్రతి సీన్, ప్రతి యాంగిల్ ఇలాగా అన్ని పర్ఫెక్షన్ అయ్యో. ఎందుకంటే ఆ డ్రైనేజ్ లో పడిపోయే సీన్ కూడా ఎంత ఆర్టిస్టిక్ ఉంటుందో, ఎందుకంటే వాటర్ ఇలాగా స్వర్ల్ అవుతూ ఉంటుంది, గిరిగిరి తిరుగుతూ ఉంటుంది, అమ్మాయి ఇలాగా టింగ్ అని పడుతుంది. అలా డ్రైనేజ్ లో పడిపోయే సీన్ కూడా అంత ఆర్టిస్టిక్ గా బ్యూటిఫుల్ గా చూపిస్తారు. మనము ఇందాక టబ్బు ఇంకా అజిత్ ఫైనల్ మూవీ ఎమోషనల్ అనుకున్నాం. టు బి క్వైట్ ఆనెస్ట్, ఈ ఐశ్వర్య రాయ్ లాస్ట్ కన్ఫెస్ చేస్తుంది చూడు లవ్, అది కూడా చాలా ఎక్కువ ఇలాగ ఇమోషనల్, హార్ట్ టచింగ్ సీన్, మంచి ఎమోషనల్ సీన్. అదేవి ఉంటుంది ఆ సీన్ కూడా. టు బి టూ, నాకు అజిత్ అండ్ టబ్బుది నాకేం పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే పాపం ఉండదు. యా, అమ్మాయి లైక్ లిటరల్లీ పాపము బిగ్ పొజిషన్, బిగ్ జాబ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని వదిలేసేసి ఆ అబ్బాయి కోసం అనేసి లిటరల్లీ ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సిన టైంలో. సో నాకు అలాంటివి నాకు నచ్చవు. ఏంటది మళ్ళీ ఎయిర్పోర్ట్ ఏంటి అమ్మాయి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, ఆ మమ్ముట్టి అండ్ ఐశ్వర్య ఇద్దరు కలిసి సూట్ కేసు అనేది కార్ లో పెడుతూ ఉంటారు. ఆ టైం కి అబ్బాయి వస్తాడు అండ్ దెన్ ఆల్ ద డ్రామా. నాకు అది నచ్చలేదు. ఆ అబ్బాయి కనుక నిజంగా ఇష్టం ఉంటే ఏదో ముందరే వచ్చి లైక్ ఈ అమ్మాయి లిటరలీ ఇలాగ యుఎస్ కి వెళ్ళాలి అని అనుకోవడానికి ముందరే అబ్బాయి తెలియదు, లైక్ సంథింగ్ షుడ్ హ్యాపెన్. టచ్ లో లేడు అసలు, అబ్బాయి టచ్ లో లేడు. ఈ అమ్మాయికి ఇలాగ యుఎస్ కి వెళ్ళాలనుకుంటుందని కూడా తెలియదు. లైక్ అంత టచ్ లో లేకుండా కంప్లీట్లీ అనానిమస్ గా ఉండి లైక్ ర్యాండమ్లీ హే నా మూవీ హిట్ అయింది బై ద వే, ఓకే వి కెన్ బి టుగెదర్ అనుకుంటూ వస్తాడు. ఈ అమ్మాయి పాపం ఏదో ఎమోషనల్ ఫుల్ లాగా ఏదో ఓకే అని చెప్పేసి అనిపిస్తుంది. కరెక్టే, నాకు అజిత్ క్యారెక్టర్ కొంచెం సెల్ఫిష్ అనిపిస్తుంది. ఆ అబ్బాయి గురించి, ఆ అబ్బాయి అంబిషన్, ఈ అమ్మాయి గురించి పట్టించుకోడు, ఎలా వస్తాడు, మాట్లాడాడు,
ఏమో అండ్ వాళ్ళ మమ్మీతో కూడా ఏదో జోక్ చేసిన దురదృష్టవంతురాలు లైక్ కాదు కాదు ఆ టైటిల్ ఏదో బేగం కట్ చేసింది. టైటిల్ ఎవరు పెట్టారో అసలు ఎవరు సెలెక్ట్ చేస్తారో ఇలాంటి అవును టైటిల్స్ ఎందుకు పెడతారు ఎగ్జాక్ట్లీ అంటే ఏమనడు. అవును ఎగ్జాక్ట్లీ. సో అలాంటివన్నీ ఇంకా నవ్వుతాడు కూడా. యా సో నాకు అదొకటి నాకు నచ్చలేదు. నాకు ఇన్ఫాక్ట్ చెప్తాడు అయ్యో ఎవరో చూసారు చూసి వేగం నీకు అస్సలు వచ్చి రాదు ఈ సినిమా పేరు పెట్టుకోవద్దు అని చెప్పాడు అని కూడా చెప్తాడు కదా. ఎగ్జాక్ట్లీ అవన్నీ వేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి వాడితో ఉంది అంటే ఆ అమ్మాయి గ్రేట్ అని చెప్పాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ స్టూపిడ్ అని కూడా అనొచ్చు. బట్ యా అందుకనే లైక్ ఆ మూవీలో కనుక తీసుకుంటే ఆ రఘువరన్ క్యారెక్టర్ ఇస్ లైక్ మోర్ సిన్సియర్ అనిపిస్తుంది నాకు అజిత్ తో పోలిస్తే. కదా అబ్బాయి పెళ్లి చేసుకుంటే బాగుండేది. సేమ్ పిచ్. యా నాకు కూడా అది అనిపించింది. సో నాకు ఓవరాల్ గా ఇప్పటివరకు ఆ యాంగిల్ ఆలోచించలేదు. కాకపోతే ఫస్ట్ టైం ఆలోచించకపోతే రఘువరన్ కి కూడా తప్పు పని ఇంట్రెస్ట్ ఉంటే ఎలా ఉండేది మూవీ. అవును బాగుంది. రఘువరన్ కి ఇంట్రెస్ట్ ఉంది. అజిత్ చాలా సెల్ఫిష్ అనిపిస్తాడు ఈ మూవీలో. అజిత్ ఈజ్ సెల్ఫిష్ ఆ మూవీలో. యా ఆ అబ్బాయి అంబిషన్ కోసము వెయిట్ చేయాలి, ఇంత కష్టాలు పడుతున్నా ఏం పట్టించుకోడు, ఏమి హెల్ప్ చేయడు. వచ్చి ఎగ్జాక్ట్లీ ఏదో సమ్ నువ్వు నీ ఫ్యామిలీని ఇలా చేస్తున్నావు, అమెరికాకి వెళ్తున్నావు, నీ ప్రోగ్రామ్ అక్కడ రన్ అవుతుంది అది ఇదే చెప్తాడు కానీ ఏమి హెల్ప్ చేయరు. ఐ మీన్ వీళ్ళు అడగరు బట్ స్టిల్ మమ్ముట్టి అడగకుండానే వచ్చి హెల్ప్ చేస్తాడు. వేరే అజిత్ ఈ అబ్బాయి లిటరలీ నాన్ ఎగ్జిస్టెంట్. వాళ్ళు అలాగ ఊరోజు బయట వచ్చేసేసారు. వాళ్ళకి ఇల్లు లేదు, వాకి లేదు, ఏం లేదు. ఈ అబ్బాయి లైక్ కంప్లీట్లీ గాన్ అవుట్ ఆఫ్ ద పిక్చర్. ఏదో ర్యాండమ్ గా ఇంటికి వస్తాడు, ఈ అమ్మాయి పైన 2 జోకులు వేస్తాడు. ఈ అమ్మాయి పాపం హర్ట్ అయిపోతుంది, సారీ కూడా చెప్పడు. వాట్ ఎవర్ లైక్ సెల్ఫ్ అబ్జార్బ్డ్. ఒక బస్ సీన్ ఉంటుంది, విసుక్కుంటాడు కూడా. ఎగ్జాక్ట్లీ బస్ సీన్ ఎగ్జాక్ట్లీ. ఆ పిజ్జా ఏదో తింటూ ఉంటారు కెఫెటేరియాలో, తింటూ ఉంటే తర్వాత కూడా వెళ్తుంటారు. యా కరెక్ట్. యా ఎగ్జాక్ట్లీ. ఆ అబ్బాయి క్యారెక్టర్ ఇస్ నాట్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. నాకు అలానే అనిపించింది. బట్ బుక్ లో ఈజ్ అ గుడ్ క్యారెక్టర్ అనుకో, బట్ మూవీలోకి అది సరిగా ట్రాన్స్లేట్ అవ్వలేదు. మూవీలో ఏంటంటే అబ్బాయికి జస్ట్ ఒక డైరెక్టర్ అవ్వాలని ప్యాషన్, వేరే అన్ని సెకండరీ అలా చూపిస్తారు. వేరే అని సెకండరీ ఈజ్ ఒక రకము, బట్ వేరేవన్నీ చులకన ఈజ్ అనదర్ థింగ్. లిటరల్లీ అమ్మాయి పైన ఇందాక చెప్పినట్లు జోకులు వేసుకుంటూ అసలు వేగం రైట్ అసలు ఎవరు సెలెక్ట్ చేశారో అసలు నాకు అచ్చిరాదని చెప్పారు అది అనుకుంటూ అమ్మాయి పైన విసుగు పడుకుంటూ దట్ ఈస్ లైక్ సెకండరీ. ఏదో దాట్స్ మై ప్రయారిటీ. పాప నేను ఇవాళ నేను కలవను, నేను ఒక 1 year వరకు కలవను, 6 years తర్వాత కలుద్దాము, నా ప్రయారిటీస్ వేరే ఇస్ వన్ థింగ్. ఓ హాహా నువ్వు సెలెక్ట్ చేసిన టైటిల్ ఫెయిల్ అయింది, హాహా నువ్వు దురదృష్టవంతురాలివి, హాహా ఓ బై ద వే నాకు చిరాకు ఉంది, నేను పైన విసుగు పడతాను, హాహా ఆల్ ఆఫ్ దాట్ ఈస్ లైక్ సైకాటిక్. నాకు ఇంకొక సీన్ ఇష్టం. ఆ అమ్మాయి కాల్ చేస్తూ ఉంటుంది కదా, ఐశ్వర్య కాల్ చేస్తూ ఉంటే ఇంకా 2 పైసలే ఉన్నాయి చెప్తుంది వాళ్ళ చెల్లి. ఎవరో అరిస్తే ఎందుకు అరుస్తున్నావు, రాంగ్ నెంబర్ చెప్పొచ్చు కదా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అవును కరెక్ట్. అండ్ ఐఎమ్ సో సారీ బట్ ఆ అబ్బాయి మళ్ళీ చెప్పక అబ్బాస్ మళ్ళీ వస్తాడు. లైక్ అబ్బాస్ కి ఇంకా హూ ఎవర్ మేయర్ వాళ్ళ డాటర్ కి పెళ్ళవుతుంది. ఈ అమ్మాయి అది చూసి దాని వద్ద సాంగ్ రికార్డింగ్ కి వెళ్తుంది. దాని వద్ద నెక్స్ట్ మళ్ళీ అబ్బాస్ వచ్చి మనం వెళ్ళిపోదాము, మనం పారిపోదాము, పెళ్లి చేసుకుందాము అంటాడు. ఆల్ ఆఫ్ దాట్ ఆల్సో బుక్ నుంచే. ఆ డైలాగ్ కూడా బాగుంటుంది. నువ్వేమో అదేంటి చెప్తాడు, వీళ్ళందరూ అందరు చచ్చిపోతూ ఉన్నారు ఈ బ్యాంక్ గురించి, సో నేను వాళ్ళని కాపాడడానికి నేను ఇలా పెళ్లి చేసుకున్నానంటే, సరే నువ్వు చేసింది త్యాగము, కానీ నిన్నే కాదు నా ఫ్యూచర్ ని కూడా నువ్వు చేసావు, దానికి నీకు రైట్ లేదంటే నాకు ఆ డైలాగ్ కూడా చాలా ఇష్టము. యా నేను ఇంకొకటి ఏం చదువు అనుకుంటా అంటే, ఇందులో ఐశ్వర్య చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. లైక్ ఇనిషియల్లీ మనకు అనిపిస్తుంది తను ఏదో పోయెటిక్ డమ్ రూల్ అనిపిస్తుంది, కాకపోతే ఇన్ రియాలిటీ ఏంటంటే షీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ షీ వాంట్స్. లైక్ లాస్ట్ లో తను రియలైజ్ అయినప్పుడు తనకి ఇంత ఓల్డ్ మ్యాన్, ఒక లెగ్ లేకుండా ఉన్న మ్యాన్ నచ్చాడు అంటే షీఈస్ వెరీ స్ట్రాంగ్. ఐ మీన్ జస్ట్ ఓకే గో ఫర్ ఇట్ టైప్ లో ఉంటుంది. చాలా ఎక్కువ స్ట్రాంగ్ ఒపీనియనేటెడ్, ఇలా సెకండ్ గెస్సింగ్ హర్ సెల్ఫ్ అలా కాదు. వాళ్ళ అమ్మ కూడా పాపం ఒప్పుకుంటుంది కొంచెం ఓల్డ్. యా ఎందుకంటే తిను చాలా షూర్ ఆఫ్ హర్ సెల్ఫ్, సెకండ్ గెస్సింగ్ ఏం లేవు, అందుకని వాళ్ళ మదర్ కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది. కాదు కాకపోతే మన సార్ ఇంకొక జోక్ బాగుంటుంది కదా, ఈసారి ఎవరు హార్మోనియం కొట్టేవాడా తబలా వాయించేవాడా అంటాడు. కానీ పాప మంచిగా ఒక పోలో ప్లేయర్ తన పాటలు నచ్చిన అబ్బాయిని మంచి డినో మోరియల్ అబ్బాయిని తీసుకొస్తాడు. అదే సెల్ఫ్లెస్ లవ్, అదే నచ్చింది. యా కాకపోతే లిపి చెప్పింది కరెక్ట్.
ఎందుకంటే అజిత్ ఏమో తన దారి తనే ఉంటాడు, పాపం ఇతనేమో లిటరలీ వాళ్ళ కోసం వెతుక్కుంటూ బయలుదేరి చెన్నైకి వెళ్తాడు, సిటీలో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తాడు. డిఫరెన్స్ ఆఫ్ లవ్, తను ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్, ఇంకా ఎక్కువ ట్రూ లవ్. అతను ఎక్కువ ఓకే నా మూవీ నాకు ఇంపార్టెంట్ టైప్, ఓకే లెట్ మీ జస్ట్ గో హ్యాంగ్ అవుట్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ టైప్, అంతేగాని రెస్పాన్సిబిలిటీ టైప్ కాదు. సెల్ఫిష్, సెల్ఫ్ సెంటర్డ్ కొంచెం తన అంబిషన్. ఎనీవే ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ మూవీకి ఫస్ట్ మనోహర్ అంటే అజిత్ రోల్ కి హీరో ప్రశాంత్ అడిగారట. కానీ అజిత్ బెటర్, కానీ ప్రశాంత్ అన్నాడట నాకు డబ్బు వద్దు, నాకు ఐశ్వర్యతో పేరు కావాలి అని చెప్పారట. వద్దన్నాడట. దాని తర్వాత ఈ సినిమాలో, తమిళ సినిమాలో అబ్బాస్ కి హీరో విక్రమ్ డబ్బింగ్ చెప్పాడు, అండ్ ఐశ్వర్యకి రేవతి అంటే ఆ డైరెక్టర్ వాళ్ళ వైఫే కదా, కాదా? సుహాసిని. సుహాసిని కూడా కాదు. తను రాజీవ్ మీనన్ కాదు, తను ఇంకొక మీనన్. ఓకే రేవతి వాళ్ళ హస్బెండ్ ఇంకొక ఆయన. ఓకే ఎనీవే సో రేవతి, రాజీవ్ మీనన్ వేరే ఆయన కాదు, మీనన్ లాస్ట్ నేమ్ కానీ సేమ్ డిఫరెంట్ పర్సన్, సురేష్ మీనన్. ఓకే సో రేవతి హస్బెండ్ సురేష్ మీనన్. ఓకే మేబీ వాళ్ళు అందరూ రిలేటివ్స్ ఏమో. రిలేటివ్స్ కాదు, తమిళ ఇండస్ట్రీ ఫ్రమ్ కేరళ బ్యాక్గ్రౌండ్. నీకు ఒక ఫన్ ఫ్యాక్ట్, సురేష్ మీనన్ రేవతి హస్బెండ్, అతను కూడా డైరెక్టర్. నీకు ఒక ఫన్ ఫ్యాక్ట్, దోబూసాట ఉంది కదా తమిళ్లో, కన్నాముచి అనడా, దానికి యాక్చువల్లీ ఒక డ్యూయట్ వర్షన్ కూడా ఉంది. అది చిత్ర అండ్ యేసుదాస్ పాడింది. మూవీలో లేదు, బట్ రికార్డ్ వర్షన్. అది నా ఫేవరెట్స్ లిస్ట్ లో ఉంటుంది. ఓకే చెప్పు. నాకు మర్చిపోతా అనిపిస్తుంది పాయింట్, అందుకే చెప్పాలి ఈ విషయం. సో నేనేమనుకుంటున్నాను అంటే, ఇంకొకటి మీకు గుర్తుందా, లైక్ మన డబ్బింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎస్పీ సైలే నచ్చలేని చెప్పింది కదా ఊహ, కాకపోతే ఐశ్వర్యకి డబ్బింగ్ చెప్పింది ఎవరో చెప్పాలా? ఒక ఇరిటేటింగ్ పర్సన్ ఉంటుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జెనీలాగా చెప్తుంది చూడు బొమ్మరిల్లో ఏదో రెడ్డి, సో ఆవిడే చెప్పింది ఐశ్వర్యరాయ్కి. సవితారెడ్డి, ఇమాజిన్ సవితారెడ్డికి ఎంత మంచిగా ఇలాగా ఎక్కువ ఏమి ఇలాగా నాట్ చాలా ఐ డోంట్ నో డిఫరెన్స్, లైక్ జెనీలకల్లా చెప్తుంది పిచ్చి పిచ్చిగా అనుకుంటూ, అలా లేకుండా తనకి మంచిగా హుందాగా మంచిగా మాట్లాడుతుంది. సో సవితారెడ్డి యాక్చువల్ మంచి. అలా అంటే నాకు సమంతకి డబ్బింగ్ చెప్పే అమ్మాయి ఒక మూవీ ఉంటుంది మన్మథ బాణం అని చెప్పి, త్రిష ఇంకా కమల్ హాసన్ది. ఆ మూవీలో వాళ్ళు మేబీ ఇనిషియలీ బాగా చెప్తారు, తర్వాత వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు. ఎంత నచ్చిందో నాకు ఆ అమ్మాయి డబ్బింగ్, చిరాకు వస్తుంది కానీ ఆ త్రిషాకి చెప్పినప్పుడు మన్మథ బాణం మూవీ తర్వాత నేను వెతికాను కూడా ఎవరు అని. లైక్ ఐశ్వర్యకి ఎంత బాగా చెప్పిందో సవితారెడ్డి డబ్బింగ్, నాకైతే చాలా నచ్చింది. ఇంకా పాయింట్స్ స్టార్టింగ్ తర్వాత అలా చేస్తున్నా, మర్చిపోయాను అక్కడ నా పాయింట్స్ ని. నాది ఫ్లో లో అలా బయటికి వచ్చినప్పుడు వచ్చేసేయాలి, ఇప్పుడు అదర్వైజ్ కష్టం గుర్తు తెచ్చుకుంటా. ఊహ ఎలోపై మీద ఉందా? నేను ఆ అబ్బాయి కమిడియన్ డైలాగ్స్ వెతుకుతున్నాను, నాకు ఇష్టం చాలా. నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే, ఆ కమిడియన్ దానికి నాకు ఆ కోట శ్రీనివాసరావు డబ్బింగ్ కూడా నాకు భలే యాప్ట్ గా సెట్ అని అనిపిస్తుంది. అంటే దానికి ప్రిటీ మచ్ ఆల్వేస్ కోట శ్రీనివాసరావే, బట్ ఆ వాయిస్ ఆ ఫేస్ కి అలాగే ఇమిడిపోయింది. ప్రతి సినిమాలో అనే చెప్తాడు. అవును అవును, యా. ఒక బ్రహ్మానందం ఒక ఆయనకి బ్రహ్మానందము, ఇంకొక నల్లగా లావు ఉంటాడు ఏమో బాబుమోహన్ చెప్తారు. సో ఎప్పుడు అలాగే సెట్ అయిపోయింది. యా ఎగ్జాక్ట్లీ, యా. ఊహ చెప్పినట్లు ఆయన జోక్స్ బాగుంటాయి. ఓకే, ఇంకేమన్నా పాయింట్స్, లేకపోతే లెట్స్ ర్యాప్ అప్. సో నాకు ఈ మూవీలో అన్నిటిలోకి నాకు నచ్చిన సీన్ అంటే మాత్రం ఆ క్లైమాక్స్, గ్రేట్ క్లైమాక్స్. సో లిపి నీకు నచ్చిన సీన్ ఏంటి? నాకు అజిత్ అబు సీనే నాకు గ్రేట్ క్లైమాక్స్. యా, సో నీ గ్రేట్ క్లైమాక్స్ నాకు ద మోస్ట్ లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద మూవీ. ఎందుకంటే లైక్ ఆ అమ్మాయి పాపం వెరీ హార్డ్ వర్కింగ్, పల్లెటూరు నుంచి బయటకు వచ్చి పేరెంట్స్ కాదులే, మదర్ అండ్ 2 sisters ని తీసుకొచ్చి వాళ్ళందరికి కాన్ఫిడెన్స్ ఇచ్చి మనం ఒకళ్ళమే ఉండొచ్చు అనుకుంటూ
డిగ్రీ లేకుండా ఒక జాబ్ తెచ్చుకుని ప్రమోషన్ తెచ్చుకుని అవన్నీ వేసుకుంటూ ఇండిపెండెంట్ గా ఉండి ఆఖరికి అలాంటి ఒక సెల్ఫిష్ పర్సన్ తో సెటిల్ అయిపోయింది కాబట్టి నాకు అది లైక్ ద సాడెస్ట్ పాయింట్ ఆఫ్ ద మూవీ నా ఉద్దేశం ప్రకారం. బట్ ఎందుకంటే షీ డిజర్వ్స్ వే మోర్ అని నా అభిప్రాయం అనమాట. నీకు నచ్చిన సీన్ చెప్పు ఇప్పుడు. నా నచ్చిన సీన్ యాక్చువల్లీ ఇస్ ఆల్సో ద సేమ్ కామెడీ సీన్. పెళ్లి సీన్. యా యాక్చువల్లీ నాకు పెళ్లి సీన్ నాకు ఇష్టం. అది యా పెళ్లి సీన్ ఒకటి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అప్పుడే కొట్టుకుంటున్నారా అంటాడు. యా ఆ పెళ్లి సీన్ బాగుంటుంది. టూ డ్రమాటిక్ గా చెప్పాలి అంటే నాకు వెరీ బిగినింగ్ లో నాకు ఆ వార్ సీన్ ఇష్టము. లైక్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఫైటింగ్. కానీ ఆ సీన్ తర్వాత ఈ ప్రియర్ పిలిచింది అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. కానీ మ్యూజిక్ లైక్ చెవిలో అమృతపు చుక్కలు కదా. అసలు మ్యూజిక్ చాలా బాగుంటుంది ఈ మూవీలో. అండ్ ఈవెన్ కన్నాము చీనడాలో నాకు గుర్తొచ్చింది ఇందాక మర్చిపోయిన పాయింట్. బట్ దాంట్లో ఆ చిత్ర వాయిస్ ఇలాగా ఆ చిత్ర ఇలా పాడుతూ ఉంటే ఇలాగా ఏదో చెవిలో ఇలాగా అమృతపు చుక్క ఇలా ఇలా పడిపోయి నా ప్రాణం ఇలాగా పైకి లేచి వస్తున్నట్టు ఉంటుంది. నాకున్న ఓన్లీ బీఫ్ మర్చిపోయినపో కాదు. నాకు ఈ మూవీలో డిప్రెసింగ్ పాయింట్ ఏంటంటే ఆ సాంగ్ ఏంటో కదా ఫేవరెట్ సాంగ్ ఏమాయనా కవిత. బాగుంటుంది. నో ఆ సాంగ్ యాక్చువల్లీ తమిళ లిరిక్స్ మీనింగ్ఫుల్ ఉంటుంది. నా తెలుగు వర్షన్ విధాను, నేను తమిళ వర్షన్ వింటా ఆ సాంగ్ ని. ఆ సాంగ్ యాక్చువల్లీ వెరీ మీనింగ్ఫుల్, నాకు నచ్చుతుంది ఆ సాంగ్. ఎస్పెషల్లీ దాని ఎక్స్టెండెడ్ వర్షన్ ఒకటి ఉంటుంది. దట్ ఈస్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్. అది నా ఫేవరెట్స్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. కాదు ఆ టబు సాంగ్ అదే ఎడారిలో పాడతాడు చూడు అబ్బాయి. అది నాకు చాలా డిప్రెసింగ్. నాకు ఆ పాటకి శంకర్ మహాదేవన్ కి నేషనల్ అవార్డు వచ్చింది ఫర్ ద సాంగ్. బాగా పాడాడు. కాకపోతే నాకు ఆ ఎడారి లైక్ ఆ కాన్స్టెంట్ ఆ సంద్ చుట్టుపక్కల ఒక చెట్టు ఉండదు, ఒక పుట్ట ఉండదు. ఆ అబ్బాయికి మధ్యలో ఏదో ఎవరో కొట్టేసేసి మూర్చోయి పడిపోతే ఈ అమ్మాయి వచ్చి నీళ్లు పోసిన లైక్ ఇట్స్ వెరీ డిప్రెసింగ్ నాకు. సో ఆ సాంగ్ ఇస్ లైక్ అ వెరీ డిప్రెసింగ్ సాంగ్. బట్ ఈవెన్ దాంతో కంపేర్ చేస్తే ఈవెన్ ఇందాక అక్క పాడిన పాట కూడా లైక్ మచ్ బెటర్ అని అనిపిస్తుంది. ఓకే, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మన ఏఆర్ రెహమాన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అన్నిటికీ ఏం రత్నం లిరిక్స్ ఇచ్చేస్తాడు. సో ఇలానే ఎక్కువ చెప్పిన సాంగ్స్ లో ఈ మూవీ కూడా ఒకటి. నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ప్రియురాలు పిలిచింది, దాని తర్వాత మెరుపు కళలు, బాంబే, రోజా, ఇలాంటి మూవీస్ అన్ని అట్లీస్ట్ ఒక 75% క్రెడిట్ రెహమానే తీసుకోవాలి. ఆ మూవీస్ అన్ని హిట్. ఫుల్లీ అగ్రీ. అమృత అసలు అమృతలో మ్యూజిక్ లేకపోతే అసలు నథింగ్. ఇలాంటి మూవీస్ అన్నిటికీ డెఫినెట్లీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లేకపోతే ఇంత దిల్సే అసలు మూవీ మ్యూజిక్ లేకపోతే మూవీ లేదు, అసలు ఆ మూడే లేదు కాదు, ఇంత మంచిగా కనెక్ట్ అయ్యే వాళ్ళం కూడా కాదు. రెహమాన్ మ్యూజిక్ డెఫినెట్లీ ఎన్హాన్స్ చేస్తుంది ది ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ ద మూవీ. అండ్ ఊహ చెప్పినట్లు కొన్ని మూవీస్ కి రెహమాన్ మ్యూజిక్ కనుక లేకపోతే మూవీ ఇస్ నథింగ్. ఆ మూవీస్ కి చూడరు మళ్ళీ చాలా చాలా వరకు మూవీస్ కి లైక్ మ్యూజిక్ ఈస్ ద హీరో చాలా వరకు. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ ది రెహమాన్ కాబట్టి. అదర్వైజ్ మిగిలిన పీపుల్ అంత ఇవ్వగలిగి ఉండేవాళ్ళు కాదు, అట్లీస్ట్ నా ఒపీనియన్. బట్ ఐ అగ్రీ, మ్యూజిక్ ఇస్ ద హైలైట్ ఆ మూవీస్ అన్నిట్లో. ఎనీవే అవి నా పాయింట్స్. మీకు ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? నువ్వు ఇందుకే అబ్బాయి డైలాగ్ దొరకలేదా? దొరకలేదు. అక్క నీకేమైనా స్టార్ కాస్ట్ కళ్ళకి పండుగ లాంటివి ఇంకేమైనా ఉన్నాయా? యా అంతే, నాకు ఈ మూవీ అంతే కన్నుల పండగే. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు లైక్ కళ్ళు విప్పి మరీ చూడాలి. ఎందుకంటే మ్యూజిక్ చాలా బాగుంటుంది. నాకు అందరూ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న వాళ్ళు, చాలా బ్యూటిఫుల్ చెప్పు. నా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ పాపము చాలా ఫీల్ అయిపోతుంది. ఆ పల్లెటూరు నుంచి వేరే ఊరికి వెళ్ళి లైక్ అంతా ఉన్న స్థాయి నుంచి లైక్ నథింగ్ వెళ్ళిపోవడానికి వాళ్ళ మమ్మీ ఫుల్ ఫీల్ అయిపోయి ఏడ్చేసి అవన్నీ ఉంటాయి.
బట్ టబు ఈవెన్ దో అలాగా ఆల్మోస్ట్ ఏదో అందరూ ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అవన్నీ వేసి తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకెవరినో లైక్ ఏమంటారు ఇలాగ జాబ్లు అడుక్కుని ప్రిటీ మచ్ మోరలెస్ జాబ్ తెచ్చుకుని అవన్నీ కష్టపడి ఉన్నా కూడా ఆ అమ్మాయి యాటిట్యూడ్ మాత్రం ఒకటే ఉంటుంది లైక్ త్రూ ఆఫ్ ద మూవీ. లైక్ అందరూ వచ్చి నమస్తే అమ్మ అన్న అట్ ద సేమ్ టైం మీకు డిగ్రీ లేదు, ఐఎమ్ సో సారీ నేను మీకు జాబ్ ఇవ్వను అన్నా కూడా ఆ అమ్మాయి ఏదో డిసార్టన్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆ టైప్స్ లో కాకుండా స్టిల్ కొంచెం ఉటక్క ముక్కి తిన్న టైప్స్ లోనే పాపము బానే ఉంటుంది. నాకు అది ఇంకొక నచ్చిన పాయింట్. కాదు యాక్చువల్లీ చెప్పాలంటే అందరిది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్. టబు చాలా వాళ్ళ మమ్మీ స్ట్రాంగ్ క్యారెక్టర్ కాదక్క, వాళ్ళ మమ్మీ ఏడుస్తూనే ఉంటుంది. నా జాతకము నా జీవితము అనుకుంటూ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ డాటర్స్ కున్న సగం డిప్రెషన్ వాళ్ళ మమ్మీని అని నా ఫీలింగ్. ఎనీవే సో ఇక్కడ పాయింట్స్ ఉన్నాయా? నెక్స్ట్ కెళ్ళచ్చు. చెప్పాలంటే నాకు ఈ మూవీ అంటే చాలా అడ్మిరేషన్ నా సోల్ మూవీ. ఐ రియలీ లవ్ దిస్ మూవీ. ఓకే ఇప్పుడు నెక్స్ట్ కెళ్ళచ్చు. సో ఈ మూవీకి IMDb రేటింగ్ 7.7. సో లిపి నేను 7 ఇస్తాను. అండ్ ఒకటి నాకు ఆ సాంగ్ కొంచెం డిప్రెసింగ్ సాంగ్, ఆ గంధపు గాలిని. అండ్ దెన్ 2 నాకు ఆ తెలుగు లిరిక్స్ పెద్దగా నచ్చవు కంపేర్ టు అట్లీస్ట్ తమిళ్ లిరిక్స్. అండ్ దెన్ థర్డ్ థింగ్ వాళ్ళ మమ్మీ వెరీ అనాయింగ్ లేడీ. సో ఈ 3 రీజన్స్ కి 3 points అన్నమాట. బట్ 7 అండ్ 7 కి సారీ 7 కి రీజన్ కూడా లైక్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు ద బుక్. అందుకనే నేను లైక్ ఐమ్ లైక్ వెరీ ఐ లవ్ ద మూవీ ఓన్లీ బికాస్ అది లైక్ బుక్ కి లైక్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్. వెరీ ఫ్యూ మూవీస్ ఉంటాయి అలాగా అడాప్టేషన్స్ బుక్ కి సరిపోయేట్టున్నట్లు. ఎనీహూ అయిపోయింది, డన్. ఓకే సో నా రేటింగ్ ఈ మూవీకి 8 out of 10. నాకు ఈ మూవీ చాలా ఇష్టము, నేను చాలాసార్లు చూసిన మూవీ, నాకు మ్యూజిక్ ఇష్టము, అన్నీ ఇష్టం. సో 8.5. ఓకే నాకైతే 10 out of 10. నాకు ఈ మూవీలో నచ్చిందంటే ఏం లేదు, నాకు ఈ మూవీలో అన్ని ఇష్టం. సో స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఈ మూవీ మేబీ అట్లీస్ట్ ఒక 50 times చూసింటాను, నాట్ ఎగ్జాజరేటింగ్. నాకు ఎప్పుడైనా డిప్రెసింగ్ అనిపించిన ఏదైనా చూస్తే నాకు ఫుల్ మంచిగా నొస్టాల్జియా లాగా వార్మ్ హాగ్ మూవీ లాగా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ 10 out of 10. అండ్ ఐ విష్ రాజీవ్ మీనన్ ఇంకెక్కువ మూవీస్ చూస్తుంటే బాగుండేది. అన్ఫార్చునేట్లీ కొన్ని మూవీస్ ఇస్తారు. ఓకే ఇంకొక విషయం గుర్తు చేద్దామని అనుకుంటున్నాను. సో మనం చేసిన దయ్యం మూవీ గురించి, సో దయ్యం మూవీ పాడ్కాస్ట్ చేసాము. సో దానికి మున్ను కూడా జాయిన్ అయింది. యా లిపి పిక్ చేసిన మూవీ. సో ఆ దయ్యం మూవీకి మనకి 14 subscribers వచ్చారు. సో ఒకవేళ మీకు దయ్యం రామ్ గోపాల్ వర్మ దయ్యం సినిమా ఇష్టమయ్యి మా పాడ్కాస్ట్ చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ వాట్ టు వాచ్ వాట్ నాట్ టు వాచ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. కావ్య కొన్ని చెప్తా. నేను నిన్న రాత్రి ఒక సినిమా చూసా లిపి, పాత సినిమా, ఆల్రెడీ మనం చూసిన సినిమా. సినిమా పేరు ద రింగ్, 2002లో అమెజాన్ హారర్ మూవీయా అక్క? మరి అంత భయం చూడు, అంత భయం లేదు కాదు అక్క. అక్క అప్పుడు చూసింది యా ఇండియాలో ఉన్నప్పుడు హారర్ మూవీస్ భయం. సో 2002లో వచ్చిన మూవీ ద రింగ్ అని. సో నాకు చాలా నచ్చిన మూవీ. సో నేను మళ్ళీ చూసాను. ఒకవేళ మీరు చూడకపోతే, ఎప్పుడో 2002లో వచ్చింది, సో చూడకపోతే అమెజాన్ ప్రైమ్ లో ఉంది, సో చూడండి. ఓకే నేను రికమెండ్ చేసే మూవీ పేరు సోషల్ నెట్వర్క్. అది కూడా ప్రాబ్లీ చాలా మంది చాలాసార్లు చూసే ఉంటారు. అది యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాస్టర్ పీస్. వన్ ఆఫ్ మై టాప్ 5 ఫేవరెట్ ఇంగ్లీష్ మూవీస్ లో ఉంటుంది సోషల్ నెట్వర్క్. అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు ఇంకా ఎక్కువ నచ్చినది. రాసుకుంటున్నాను, చూస్తాను నేను కూడా. మార్క్ జకర్బర్గ్ మూవీ కదా. లిపి నీ రికమెండేషన్ ఏంటి? ఓకే నా రికమెండేషన్ మై ఫేర్ లేడీ. అది ఆడ్రీ హెబన్ మూవీ. ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఎవర్. అదొక మ్యూజికల్ మూవీ కూడా. సో ఇందాక కావ్య చెప్పినట్లు మ్యూజిక్ బాగుంటుంది అన్నట్లు ఇందులో కూడా మ్యూజిక్ బాగుంటుంది, సాంగ్స్ బాగుంటాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఒకవేళ కనుక నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే, అంటే ఆబ్వియస్లీ ఎవరో ఒకళ్ళు చూస్తారు, బట్ నేను నార్మల్గా వాడే
అబ్సబ్లూమింగ్ లూట్లీ అనే ఫ్రేజ్ ఇందులో ఒక సాంగ్ లో ఎలైజా డూలిటిల్ విచ్ ఇస్ ఆడ్రీ హెబర్న్ పాడే సాంగ్ లో ఉంటుంది, అబ్సబ్లూమింగ్ లూట్లీ స్టిల్. సో ఆ సాంగ్ విన్నప్పటి నుంచి నేను అబ్సబ్లూమింగ్ లూట్లీ నా ఊత పదం అయిపోయింది అనమాట చాలా విషయాలకి. బట్ యా, ఇట్స్ మస్ట్ వాచ్. ఓకే, ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్ ప్రియురాలు పిలిచింది మూవీ గురించి. ఇంకా వేరే మూవీ పాడ్కాస్ట్ చేయాలని అనుకుంటే కామెంట్స్ తెలపండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కామెంట్స్ వదలండి మీకు మా పాడ్కాస్ట్ ఎలా నచ్చిందో. అండ్ మేము అన్ని కామెంట్స్ చదువుతాము, అన్నిటికీ రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.